EDU Talks by Aslam Sir with Mr. Snehit. Morning. Good morning. You are the director of Gayatri Schools. Yes. మన హైదరాబాద్లో రాజనగర్లో చాలా ఫేమస్ స్కూల్స్, చాలా లాంగ్ బ్యాక్ నుండి రన్ చేస్తాను మీరు. Yes, sir. సో ఈ రోజు మిమ్మల్ని నేను ఎందుకు కలవడానికి వచ్చానంటే, ఒక ఇన్నోవేటివ్ థాట్తో మీరు వచ్చి ఒక ఇన్నోవేషన్, రివల్యూషనరీ ఇన్నోవేషన్ని మీరు ఈ టీచింగ్ లైన్లోకి తీసుకొచ్చారు. అది ఏంటి అంటే నోట్బుక్ కరెక్షన్. మన యాక్చువల్గా స్కూల్స్లో బడ్జెట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ వీళ్ళు ఫేస్ చేసే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ చెప్పడం, సబ్జెక్ట్ని కన్వే చేసి పిల్లలకు తీసుకెళ్ళడం ఓకే, కానీ వాళ్ళకి ఇచ్చిన బుక్స్, హోంవర్క్ కానీ, క్లాస్ వర్క్ కానీ ఇది కరెక్షన్ చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్. ఎంత ఎఫిషియెంట్ టీచర్ అయినా, ఎంత క్వాలిఫైడ్ టీచర్ అయినా 50% ఆఫ్ హిజ్ టీచింగ్ టైంని హీ హాస్ టు స్పెండ్ ఆన్ కరెక్షన్. సో మీరేం చేశారంటే ఇప్పుడు దీన్ని ఆ టైంని తగ్గించేశారు, దాదాపు జీరో చేసినట్టే, టీచింగ్ టైంని జీరో చేసినట్టే. అట్లాగే తర్వాత ఇది ఏంటంటే కరెక్షన్స్ విత్ ఇన్ సెకండ్స్ లో, మినిట్స్ లో కరెక్షన్ అవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అవి డేస్ తీసుకుని ఇంతకుముందు, ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ మొత్తాన్ని ఒక 1 hour లో కరెక్షన్ చేసేంత టెక్నాలజీని మీరు డెవలప్ చేశారు. ఇది ఎడ్యుకేషన్ లైన్ లో పర్టికులర్లీ ఒక రివల్యూషనరీ ఇన్నోవేషన్. సో దీనికి ఆరిజిన్ ఏంటి, అసలు మీరేంటి, మీరేం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు, మీరు ఎలా చేస్తారు? Sure, sir. Thank you first. As academic director of Sri Gayatri Schools, around 2017 లో నేను స్టార్ట్ చేశాను being into this academics. Before that I have completed BTech. Of course నేను చదివిన దానికి ఇప్పుడు ఇన్నోవేషన్ కి డిఫరెంట్ ఫీల్డ్. తర్వాత యాజ్ ఆఫ్ నౌ కోవిడ్ రాగానే నేను ఇన్ టర్మ్ లో నేను ఎంబీఏ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ లో నేను కంప్లీట్ చేసుకున్నాను ఇన్ లివర్పూల్ యూనివర్సిటీ. ఆ థాట్ కూడా ఎలా వచ్చిందంటే, ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ అనేది నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ మా డాడీ దగ్గర నుంచి. డెఫినెట్లీ మా డాడీని కానీ మా మమ్మీని కానీ చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటుంటున్నాను. మా టీచర్స్ని కానీ ఎవరైనా స్కూల్స్కి వెళ్ళి విజిట్ అవ్వడము, మా స్కూల్లో కూడా నేను 7th వరకు 8th వరకు అలా చదువుకున్నాను. డాడీ లేసి పొద్దున్న లేసి స్కూల్కి వెళ్ళేసరికి అచ్చా ఇట్లాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుందా, స్కూల్లో ఇలా ఫన్ ఉంటుందా అని చెప్పేసి ఒక ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్స్ వచ్చాక నేను ఒక 3rd year లో అలానే క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నేను 3rd year లో క్లాసెస్ ఒక బయాలజీ సబ్జెక్ట్ కానీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ నేను కవర్ చేసుకున్నాను. తర్వాత 4th year వచ్చేసరికి మళ్ళీ ఇంకో డిఫరెంట్ అనమాట. అంటే నాకు అప్పటికే నాకు ఒకటి కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఒక జనరేషన్ థింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనమున్న ఆ స్టేజ్ కు వాట్సాప్ కూడా లేకుండా, యాక్చువల్లీ వాట్సాప్ అనేది, ఫేస్బుక్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏదో నార్మల్ ఎస్ఎంఎస్ స్టార్ట్ అయ్యేది. సో 4th year లో మా ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే నాకున్న మంచి ఒక టెక్నికల్ ఫ్రెండ్స్ ద్వారా కానీ, అపార్ట్ ఫ్రమ్ డెఫినెట్లీ సివిల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు, సిఎస్సి కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ నుంచి ఒక వే ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో 4th year లో మా పిల్లలకు వచ్చేసి నేను ఒక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించడం కానీ ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఇమీడియట్లీ ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిపోయాక 2017 ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది నాకు. ఇక తర్వాత బీటెక్ లైఫ్ లో కూడా మొత్తం అంతా ఫ్రెండ్స్ అండ్ ఫన్ అని కాకుండా అసలు ఏం చేద్దాం, ఫస్ట్ లైఫ్ లో ఫోకస్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మేజర్ కన్సిడర్ చేసే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఉన్న మనం కేటగరైజ్ చేసే దాంట్లో మన పిల్లలకి ఏ రకంగా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అని చెప్పేసి అప్పటి నుంచి నాకు మైండ్ సెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో బీటెక్ అయిపోయాక నేను స్కూల్ స్టార్ట్ అయిపోయాను. స్కూల్లో ఒక 2 years నేను కంప్లీట్ గా టీచింగ్ చేశాను. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను సార్. తెలుగు చెప్పాను, హిందీ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, ఇంగ్లీష్ చెప్పాను. లోవర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు మొత్తం కవర్ చేశాను. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ మేజర్ గా చెప్పేవాళ్ళం. ఇంగ్లీష్ మేజర్ గా కవర్ చేస్తున్నారు. సో అలా చెప్పుకుంటే పిల్లలతో బాండింగ్ పెరిగేది, ఒక రిలేషన్షిప్ పెరిగేసరికి వాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని వ్యూస్ చెప్పేవాళ్ళు. ఇలా ఎందుకు ఉంది, ఇట్లాంటివి ఉంటే బాగుండేది కదా అని చెప్పి కొన్ని థాట్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నెక్స్ట్ డే నేను కొత్త ఇన్నోవేషన్ తో, కొత్త నాలెడ్జ్ తో క్లాస్కి వెళ్ళి ఒక ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం కానివ్వండి, ఏదైనా కొత్తగా చార్ట్స్ యూజ్ చేసి నేను క్లాసెస్ చెప్పేవాళ్ళం. ఇట్లాంటివి దాని తర్వాత కంప్యూటర్ క్లాస్ తీసుకెళ్లి వాళ్ళకు ఒక సపరేట్ పీపీటీ ప్రెజెంటేషన్ చేయడము, సపరేట్ ఎక్సెల్. అంటే అప్పటికి వాళ్ళకి పిల్లలకి మౌజ్ అంటే ఏంటో తెలియదు కదా, ఇట్లాంటివి నేర్పించే వాళ్ళం వాళ్ళకి. అంటే అక్కడి నుంచి మనకు మెయిన్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది పిల్లలకి స్టార్ట్ అంటే రొటీన్ టీచింగ్ అంటే కూడా మీరు ఇట్లా చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్ కనిపించిందా? చాలా కనిపించింది సార్. వెరీ గుడ్. బ్లాక్ బోర్డ్ లెర్నింగ్ అనేది అప్పటికి చాలా వేరు, ఇప్పుడున్న బ్లాక్ బోర్డ్ లెర్నింగ్ అదే. డెఫినెట్లీ ఆ టీచింగ్ మెథడాలజీ అనేది ఇక్కడ, ఆ బ్లాక్ బోర్డ్ సిస్టమ్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఇలా ఏ వేరే టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ తీసుకొచ్చి నేర్పిస్తున్నారో దాని ప్రకారంగా పిల్లల నాలెడ్జ్ అనేది డెఫినెట్లీ చాలా గ్రాబ్ అవుతుంది. సో అక్కడ నేను చాలా వేరియేషన్స్ ఏదైతే చూసాను. సో అలా కంటిన్యూ అయితేనే ఉంది. కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో నేను మేజర్ అబ్జర్వ్ చేసిందంటే ఆన్లైన్ క్లాసెస్. అక్కడ మెయిన్ టెక్నాలజీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అక్కడికి. సో మన స్కూల్ ద్వారా డెఫినెట్లీ ఒక ఆన్లైన్ క్లాస్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను.
ఆన్లైన్ క్లాసెస్ లో పిల్లలకి క్లాసెస్ చెప్పే వాళ్ళము, ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టేటోళ్ళము, ఆన్లైన్ లో కరెక్షన్ చేసేవాళ్ళం. అప్పటికప్పుడు ఒక గూగుల్ షీట్స్ యూజ్ చేసి కానీ వేరే గూగుల్ ఫార్మ్స్ యూజ్ చేసి కానీ కరెక్షన్ చేసేవాళ్ళం. అరే ఇదేదో బాగుంది అని నాకు అక్కడ ఒక థాట్ అక్కడ ఆన్లైన్ తగ్గలేదు. కాగానే పిల్లలందరికీ ఇక టెక్నాలజీ అనేది అది కొత్త కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోయింది. ఫోన్స్ అలవాటు అయిపోయాయి, యూట్యూబ్స్ అలవాటు అయిపోయాయి, ఇన్స్టాగ్రామ్ అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అంత వాడేటోళ్ళు కాదు, కానీ ఈ తర్వాత పేరెంట్స్ వచ్చి కూడా మా పిల్లలు ఫోన్ వదిలేట్లని చాలా మంది కోవిడ్ వల్ల ఈ బెనిఫిట్ అయింది, చాలా బెనిఫిట్. చాలా మంది లాస్ ఉందని చెప్తారు, కానీ కోవిడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే టెక్నాలజీ, హౌ టు యూజ్ ద టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్నోవేటివ్ ఇదైతే వచ్చింది, చాలా వచ్చింది సార్. ఎందుకంటే సార్ ఎప్పుడైతే మనం పిల్లల్ని టెక్నాలజీకి దూరం చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఇంకా మనము ఓల్డ్ ఏజ్ కిందకి తీసుకెళ్తున్నట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. అందుకే పేరెంట్స్ కూడా చాలా ట్రైన్ చేస్తాము టెక్నాలజీ ఎందుకు వాడాలి, ఎందుకు యూటిలైజ్ చేయాలని చెప్పేసి. సో దాని తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ మన స్కూల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక మేజర్ వచ్చేసరికి టీచర్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. కోవిడ్ రాగానే ఏ టీచర్స్ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడలేదు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రకారంగా అప్పటికే స్ట్రక్ అయిపోయారు. పిలిపించేసుకుని క్లాసెస్ చెప్పేటోళ్ళము. అలా చెప్పేసరికి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చేసేవి, క్లాసులు అవుతున్నాయి కానీ నోట్బుక్ రాయించట్లేదు, ఎగ్జామ్స్ పెట్టట్లేదు, ఏందని మనకు. సో యాజ్ అకాడమిక్ డైరెక్టర్ గా ఇవన్నీ ఒక్కరినే చూసుకోవాలంటే పాసిబిలిటీ కూడా ఉండేది కాదు. ఎందుకంటే స్కూల్లో మెయిన్ గా ప్రిన్సిపల్ అకాడమిక్ ఇంపార్టెంట్, టీచర్స్ అనేది మెయిన్ క్రూషియల్ పార్ట్ కూడా దాంట్లో కూడా వస్తుంది. టీచర్స్ లేకుండా టీచర్స్ లేకుండా స్కూల్ డెఫినెట్లీ. సో అక్కడ టీచర్స్ కి ప్రాబ్లం అక్కడ వచ్చేసరికి మనము థింక్ చేసాము, అరే కోవిడ్ ఆన్లైన్ నడిపించాం కదా, ఆన్లైన్ కరెక్షన్స్ అయ్యాయి కదా, వై డోంట్ వీ కీప్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్, మనకు కూడా అలా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడు కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది స్కూల్ స్టార్ట్ చేస్తాం. సో ఇమీడియట్లీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి కంప్యూటర్ ల్యాబ్ తీసుకెళ్లే వాళ్ళము, అక్కడ గూగుల్ షీట్ లోనే ఆన్సర్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ అక్కడ కరెక్ట్ చేసేవాళ్ళం. అవ్వకుండా 22, 23 వచ్చేసరికి వాట్ వి డిడ్, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా అగైన్ వీ హావ్ టు కమ్ బ్యాక్ టు ద పేపర్. ఒక అంత స్కూల్ సెటప్ చేయాలంటే ఒక 50 కంప్యూటర్లనే ఉండాలి. అందరు పర్ క్లాస్ నార్మల్ గా 40 స్టూడెంట్స్ టు 50 స్టూడెంట్స్ అనుకోండి, అంత కంప్యూటర్లు ఉంటాయి కానీ అట్ ఎ టైం ఒక క్లాస్ కి ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేయలేము. ఇది డిఫికల్ట్ టాస్క్ ఫర్ బడ్జెట్ స్కూల్స్ అయితే ఇబ్బంది, చాలా పెద్ద టాస్క్ సార్ అది. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టాలి, కంప్యూటర్స్ రిపేర్ అవుతుంటాయి, దాన్ని మెయింటెనెన్స్ చేస్తుండాలి, పిల్లలు ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ పెడుతుండేది, అక్కడ ఒక డౌట్ ఉంటుంది, అది చేస్తాం అనమాట. సో అలా ఇయర్ కంటిన్యూ అవుతుంది, టీచర్స్ ప్రాబ్లమ్ కంటిన్యూ ఫేస్ చేస్తూనే ఉన్నాము. సో హోంవర్క్ కరెక్షన్స్, ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఫైనలీ నేను ఒక 2 టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. వన్స్ ఒకటి ఏంటంటే వర్చువల్ రియాలిటీ డివైస్ అనే ఒక స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేసాము. వర్చువల్ రియాలిటీ డివైస్ ఏంటంటే ఒక 360 degrees ఇన్నోవేటివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం సైన్స్ చెప్తున్నాం, సోషల్ చెప్తున్నాం, కానీ అది ఆ బ్లాక్ బోర్డ్ మీద అదే సన్ గీస్తున్నాం, అదే బ్లాక్ బోర్డ్ మీద జూపిటర్ గీస్తున్నాం. పిల్లలు అనేది మనం ఎంత టెక్నాలజీ తీసుకురావాలనుకుంటున్నా అది క్లాస్ రూమ్ లో తీసుకురాలేకపోతున్నాం. ఆ టీవీస్ పెట్టినా కూడా దట్ హాజ్ ఒక 2D కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ లో కొత్త ఏం తీసుకురావచ్చు, పిల్లలకి ఏ రకంగా ప్లేస్ అవుతుంది చాలా రీసెర్చ్ చేస్తుంటారు. అలా నాకు వర్చువల్ రియాలిటీ డివైస్ కానివ్వండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ AR డివైస్ అవ్వాలని, ఇవన్నీ నేను ఫస్ట్ నేను ఒక 1 month నేను రీసెర్చ్ చేసేసి నేను పర్సనల్ గా కొన్ని కంట్రీస్ తిరిగాను, కొన్ని స్టేట్స్ కి వెళ్ళాను. స్పెషల్ గా ఆస్ట్రేలియా కూడా ఒక కంపెనీకి పోయి నేను అప్రోచ్ అయ్యాను. అక్కడ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఎలా నడుస్తుంది. వాళ్ళు 1st to 5th అసలు ఎగ్జామ్స్ ప్రిఫర్ చేయరు, ఏమున్నా హైయర్ క్లాస్ కి ఎగ్జామ్ ప్రిఫర్ చేస్తారు. సో 1st to 5th ఏం చేస్తారు అని అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ కింద వాళ్ళు బాగా ఫోకస్ చేస్తుంటారు. అది మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. మనం యాజ్ ఎ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్తే కంపల్సరీ యాజ్ ఎ గవర్నమెంట్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఏ రకంగా ప్రాక్టికల్ లెర్నింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆలోచనతో అక్కడ సర్చ్ చేసినప్పుడు VR డివైస్ అనేది దొరికింది. VR డివైస్ ఏం చేస్తుందంటే మనం డివైస్ మనం వేర్ చేసుకున్నప్పుడు లెట్స్ సే సన్ గురించి నేను ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే ఒక సన్ నా ముందే ఉండి సన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎలా ఉంటుంది, ఒక సన్ అట్లా గ్లో అవుతుంటే ఎలా ఉంటుంది. ఆ డివైస్ పెట్టుకున్నప్పుడు ఆ సన్ నవ్వుకుంటా నేను ఇట్లా గ్లో అవుతుంటాను, నాకు ఇక్కడ నాకు ఇవంతా నాకు ఇట్లా కెమికల్ ఇంటరాక్షన్స్ అవుతుంటాయి, నా పక్కన నా ఫ్రెండ్ జూపిటర్ ఉన్నట్టు చూడండి, నా పక్కన ఫ్రెండ్ మార్స్ ఉన్నట్టు చెప్పి ఆ కెమెరా ఇట్లా యాంగిల్ అక్కడికి తీసుకెళ్లి పుష్ చేసి చూపించడం కానీ, ఇలాంటి వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ కి మన శ్రీగాయత్రి స్కూల్స్ లో మేము తీసుకొచ్చాము. డివైస్ పెట్టుకున్నప్పుడు లోపల మొత్తం ఆస్ట్రోనాట్ లాగా అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ బేసిక్ సోషల్ ఎగ్జాంపుల్. సైన్స్ వెళ్ళేసరికి హార్ట్ ఉంటుంది, హార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. దాన్ని కట్ చేసుకొని దాని లోపల ఏముందని మొత్తం ఒక హ్యూమన్ ఒక చిన్న టైనీ లాగా మారిపోయి దాన్ని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, దానిలో ఎయిర్ సాక్స్ ఎలా ఉంటాయి, పల్మినరీ వెరైటీ ఎలా ఉంటాయి అని చెప్పి సబ్జెక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కటి VR ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి చూసారంటే స్టూడెంట్ లైఫ్ టైమ్ లో మర్చిపోవడం. ఇంకా సో అట్లాంటి లెర్నింగ్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని నాకు అప్పటి నుంచి బాగా టెక్నాలజీ యొక్క స్టార్ట్ అయింది సార్. 2024 అకాడమిక్ వెళ్ళి మేము VR వర్చువల్ రియాలిటీ డివైస్ స్టార్ట్ చేస్తాం. అలాగే అగ్మెంటెడ్ రియాలిటీ డివైస్, ఎక్స్టెండెడ్ రియాలిటీ డివైసెస్, అట్లా చాలా వెరైటీస్ ఆఫ్ మేము తీసుకొచ్చాం. సరే బాగుంది, అన్ని పిల్లలు ఎక్సైట్ అవుతున్నారు, అన్ని బాగా నేర్చుకుంటున్నారు, అన్ని అవుతున్నాయి, కానీ
ఎన్ని టెక్నాలజీలు తెచ్చినా ఎంత కొత్త ఇన్నోవేషన్ తెచ్చినా పిల్లల్ని లాస్ట్ జడ్జ్ చేసేది ఎగ్జామ్ తోనే మనం. ఇవాల్యుయేషన్ లో లాగ్ అవుతున్నాం అంతే. అంతే కదా, ఎగ్జామ్స్ ఎంత అదే కదా సార్. ఫైనల్ వచ్చేసరికి ఎగ్జామినేషన్స్ కరెక్షన్స్ కరెక్ట్ కాకపోతే పిల్లడు ఏం నేర్చుకున్నా చెప్పి మనం ఎవాల్యుయేట్ కరెక్ట్ చేయకపోతే అక్కడ మనం ఎంత నేర్పించి ఏం లాభం చెప్పి అక్కడ నాకు మిస్టేక్స్ ని కరెక్షన్ చేయాలంటే ఇవాల్యుయేషన్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా important. ఇప్పుడు మనకున్న మెథడ్ లో పేపర్ ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరి. సో అలాంటి ఎవాల్యుయేషన్ కి వచ్చేసరికి మనం డెఫినెట్లీ యాజ్ ఉన్న టీచర్స్ క్రైటీరియా ప్రకారంగా ఏ టీచర్స్ ని ఫోర్స్ కూడా చేయలేము. ఉన్న 40 స్ట్రెంత్ ఆఫ్ స్టూడెంట్స్ ని పేపర్ కరెక్షన్ చేయాలంటే ఒక్కొక్క దాన్ని అండర్లైన్ చేసుకుంటే దాని కింద ఫీడ్బ్యాక్ రాయాలి, ఆ రాసిన దాన్ని మళ్ళీ పిల్లల దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంపాసిబుల్ టాస్క్ అది. కరెక్షన్ ఏదైనా చేస్తారేమో కానీ ఏదో మార్క్స్ అవన్నీ రెండింటి చోట వేయడం లేదా హాఫ్ వేయడం చేస్తారు కానీ ఎగ్జాక్ట్ గా బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ మార్క్స్ అనేది రాయలేదు. అది ఇట్ ఈస్ ఒక నోట్స్ రాయాలంటేనే ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సార్. ఇన్ని పేపర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి అది నేను నా ఫ్యామిలీ టైం అంతా తర్వాత పక్కన పెట్టేసుకొని మొత్తము నేను స్కూల్ కే ఇవ్వాలన్న కాన్సెప్ట్ కూడా మైండ్ సెట్ లో స్టార్ట్ అయింది సార్. సో మనం కూడా దాన్ని తప్పు పట్టలేము. డెఫినెట్లీ వర్క్ టైం ఫ్యామిలీ టైం ఇస్ ఫ్యామిలీ టైం. సో మనం కూడా ఒక 2 periods మనం టీచర్స్ కి అలొకేట్ చేసి కరెక్షన్ ఇవ్వాలనుకున్నా ఆ ప్రాపర్ కరెక్షన్ అవ్వకపోవడం డెఫినెట్లీ మనం పేరెంట్స్ ని ఫేస్ చేస్తుంటాం. ఇది మా పిల్లలు చదవట్లేదు రాయట్లేదు, డోర్ తీసిన వెంటనే ఫస్ట్ కంప్లైంట్ అదే ఉంటుంది, సార్ ఇది మీ టీచర్ రాంగ్ కరెక్షన్ చేసింది లేకపోతే మీ టీచర్ కరెక్షన్ చేయలేదు. సో ఆ కంప్లైంట్ మనం ఫేస్ చేయాలంటే ఒక ప్రూఫ్ మనం పెట్టి చూపిస్తేనే ప్రూఫ్ చేయగలుగుతాం సార్. ఆ ప్రూఫ్ అనేది మనం కన్సిడర్ చేయకపోతే మన స్కూల్ నేమ్ బ్యాడ్ అవ్వచ్చు. డెఫినెట్లీ పేరెంట్స్ సైడ్ స్కూల్ కి రిమార్క్ కదా, పెద్ద రిమార్క్ అవుతుంది. అండ్ దట్ టీచర్ కూడా చాలా పెద్ద రిమార్క్ అవుతుంది. సో ఎందుకు ఆ టీచర్స్ కూడా బర్డెన్ ఇద్దాం. టీచర్స్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టేసి టీచర్స్ మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రాక్టికల్ మీద పెట్టేస్తే ఆ టెన్షన్ ఆ కరెక్షన్ టెన్షన్ లేదు. మీకు ఏమున్నా మా ప్రోడక్ట్ చూసుకుంటది ఏ ప్రోడక్ట్ అని చూపిస్తే ఎలా ఉంటదని చెప్పి 25 అకాడమిక్ ఇయర్ లో మా కో-ఫౌండర్ ఉదయ్ మెహతా ఈస్ ఫ్రమ్ యుఎస్ అన్నమాట సార్. సో యుఎస్ తనతో నేను కాంటాక్ట్ అయ్యాను. ఇట్లాంటి ఒక ఐడియా ఉంది నాకు, ఇలాంటి ఒక వర్కౌట్ చేద్దామని చెప్తే సో 24 ఇటువంటి ఐడియా వరల్డ్ లో ఇప్పుడు దాకా ఎక్కడ లేదు సార్. వెరీ గుడ్. ఎక్కడ లేదు. ఎందుకంటే చాలా మంది ఫోకస్ చేసేది ఏంటి సార్, ప్యానల్ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, కంటెంట్ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే వేరే వేరియేషన్స్ ఆఫ్ లెర్నింగ్ తీసుకొస్తారు. టీచ్ అనేది ఉంటుంది కానీ హౌ టు ఇవాల్యుయేట్ అనే దానికి లేదు. 24 నుంచి మనం అది ఆ ఫోకస్ కేస్ కి మనం దాని నుంచి స్టార్ట్ చేస్తాం. సో 25 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి వీ గాట్ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రోడక్ట్ అనమాట. సో తర్వాత ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ మన శ్రీగాత్రి స్కూల్స్ లో మనం స్టార్ట్ చేసేసరికి వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఎందుకు గుడ్ రెస్పాన్స్ అని అంటున్నారంటే సార్, ప్రతిసారి మనం పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ పేరెంట్స్ పేపర్ అడుగుతారు. పేపర్ అడిగినప్పుడు మనం ముందర పెట్టాలి. సో ఈసారి మేము ఏం చేస్తాం అంటే పేపర్స్ ఏది ముందర పెట్టలేదు. ఆల్రెడీ మేము ఏదైతే ఎవాల్యుయేట్ చేస్తామో ఏ ద్వారా అది వాట్సాప్ లో పంపించేస్తాం. పేరెంట్స్ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మా బాబు ఇక్కడ తప్పు చేస్తాడు, మా పాప ఇక్కడ తప్పు చేస్తాడని వాళ్ళు పాయింట్అవుట్ చేసి చూపించేసరికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ కూడా ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నారా అంటే ఏ కరెక్షన్స్ అంటే పర్ఫెక్ట్ అవుతున్నాయి, మా బాబు ఇక్కడ మా పాప ఇక్కడ మిస్టేక్ చేస్తుంది, వాళ్ళకు కూడా ఇండివిజువల్ ఆన్సర్ లాగా ఫీడ్బ్యాక్ వాళ్ళకి కనిపిస్తుందా అనే ఎక్సైట్మెంట్ మార్క్స్ స్టార్ట్ అయ్యింది. టీచర్స్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ కరెక్షన్ బటన్ పోగానే వీళ్ళు ఫుల్ ప్లెడ్జెడ్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఉన్న ప్యానల్స్ వాడుకోండి, లేకపోతే మేము ఎవాల్యుయేట్ చేసిన పేపర్స్ ప్రింట్అవుట్ చేసి ఎవ్రీ స్టూడెంట్ కి ఇచ్చేసరికి టాపర్ లెవెల్ ప్రకారంగా చెక్ చేసుకుంటారు. స్టూడెంట్ ని కరెక్షన్ చేయడానికి కూడా వాళ్ళు పర్టికులర్ పాయింట్ ఏ పాయింట్ లో కరెక్షన్ చేయాలి అనేది కూడా. ఎందుకంటే ఇంకోటి మన ఏఐ సాఫ్ట్వేర్ కూడా ఏం చేస్తుందంటే ఇండివిజువల్ క్వశ్చన్ లెవెల్ అనాలిసిస్ కూడా ఇస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక క్లాస్ లో 40 మెంబర్స్ లో ఏ క్వశ్చన్ ఎంత మంది తప్పు చేస్తారని చెప్పి ఎవాల్యుయేట్ మనకు కష్టం అవుతుంది యాజ్ ఎ హ్యూమన్ కరెక్షన్. ఏమైనా సాఫ్ట్వేర్ కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ 30 మెంబర్స్ రాంగ్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్ 20 మెంబర్స్ రాంగ్ చేస్తారు అనేది అది బైఫర్ఫికేట్ చేసి ఇచ్చేసరికి టీచర్ ఆ క్వశ్చన్ ని మళ్ళీ రీఎక్స్ప్లెనేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టేసరికి పిల్లలు గ్రో అవుతున్నారు. ఎందుకంటే మనం యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇస్తున్నాం. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ తప్పు చేసినా మళ్ళీ మనం తనకి రెక్టిఫై చేయకపోతే టీచర్స్ కరెక్షన్ చేసి లాభం లేదు. మనం ట్రిగ్గర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయలేము. ఈ పర్టికులర్ స్టూడెంట్ ఈ పర్టికులర్ ఏరియాలో మనం డిఫరెన్షియేట్ చేయలేము. అది చాలా